అసలు యాక్చువల్గా యంగ్ హీరో మీరే కదా ఒక్క ఇవాళ క్వశ్చన్ షోకి. యాక్చువల్గా హాయ్ సార్ ఫస్ట్ ఏంటి అంటే అందరూ అభిప్రాయం ఇది నేను అడగట్లేదు నా వెనకాల మీరు అందరూ ఉండాలి ఓకే కాదు, వెనకాల చాలా ఎనర్జెటిక్ గాను చాలా పవర్ఫుల్ గాను విజయవాడ పేరు మారుమోగు రేంజ్ లో ఉన్నారు వెనకాల అందరూ. ఉంది ఆ రేంజ్కి డబల్ ఉంది సార్. వీళ్ళందరి దగ్గర నన్ను రెస్పెక్టెడ్ పర్సన్ ఒక్క అమ్మాయి గురించి అడిగితే ఏం చెప్తాను? అస్సలు అడగం సార్. మేము ఈవెన్ సందీప్ కూడా ఒక్క అమ్మాయి అంటే మేము ఒప్పుకోవట్లేదు. అలాంటిది చోటా గారికి ఒక్క అమ్మాయి తప్ప అంటే ఎలా ఒప్పుకుంటాం? ఆ ఒక్క అమ్మాయి ప్లేస్లో ఎంతమంది అమ్మాయిలు పెడతారు మీరు? కాసేపు చోటాగానే మర్చిపోదాం. ఎక్సెప్ట్ చోటా సార్. రెస్పెక్టెడ్ పర్సన్ అని మర్చిపోతే చాలా చెప్తా. చెప్పనా వద్దా అడగండి ఒకసారి. చెప్పాలా వద్దా? 10th క్లాస్ చదివిన దగ్గర నుంచి ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి ఇదే ఒక్క అమ్మాయి అనుకునేవాడు నేను. 10th క్లాస్ నుంచి ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మారిపోయేది. మన్నాడు ఇంకొక అమ్మాయి కనబడితే ఈ అమ్మాయి నాకు అనుకునేవాడిని. ఇలాగా ఒక 10 ఏళ్ళు ఎవరు కనబడతాడు ఇదే నాకు అనుకున్నా. ఆ ఏజ్ అలాంటిది. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారే, అంత ఊపులో అంత స్పీడ్గా ఉండేవాడిని. సేమ్ ఇదే ఫీలింగ్ ఇక్కడ కూడా కదా, అవునా? సో తర్వాత తెలిసింది, ఒక 25 ఏళ్ళు వచ్చాక తెలిసింది ఈ అమ్మాయి నాకు ఒక్క అమ్మాయి తప్ప అని. సో ఆబ్వియస్లీ ఆ ఏజ్లో చాలా స్పీడ్గా ఉంటారు. ఇదేదో రాజసింహ చాలా తెలివిగా ఒక్క అమ్మాయి అని తప్ప అని పెట్టి ఇలా యూత్ అందరినీ బుట్టలు వేసుకోవడానికి ఈ సినిమా పేరు పెట్టాడు. ఏ సింహం? హలో అండి. కాదు అంటే మామూలుగా ఏంటంటే సినిమాలో హీరో క్యారెక్టర్ జనరల్గా ఒకటే మాట ఒకటే బాణం, అది అలా ఎలా అయితే రాముడి క్యారెక్టరైజేషన్ హీరోకి ఇంప్లై చేస్తావు ఏ రైటర్ అయినా, అలాగే ఒక మాట ఒక బాణం ఒక అమ్మాయి, అదే కదా ఈ అంటే కరెక్ట్. బాగా మంచి క్వశ్చన్ అడిగారు. హీరో పేరు కృష్ణ వచ్చన్ అని పెట్టాము. అక్కడ కృష్ణ వచ్చన్ అంటే భగవద్గీత, అంటే మీనింగ్ దాని పేరు భగవద్గీత. సో చక్కటి క్యారెక్టరైజేషను. పేరు కృష్ణుడైన క్యారెక్టరైజేషన్ రాముడిదే ఎంప్లాయ్ చేసాం సినిమాలో. మన హీరో ఒక్క అమ్మాయి అన్న